డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది. నీకు మాట చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ని గ్రైండర్లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓహ్, బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యు ఫిమేల్, ఇద్దరిది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు. ఇంకా బాబుకి బెంటి ముద్దుగా బన్నీ అని పిలు. బన్నీ. ఓహ్ గ్రేట్. ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్ గా పిలిచావు. చెప్పు పెంట్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. కానీ కానీ ఇదిగో నువ్వు కానీ గీనని కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం 100 మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. 100 మంది? ఓ నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా? జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? సారీ. సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ. సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. హే లవ్లీ డాగ్. విషయం ప్రేమ దాకా వచ్చిందన్నమాట. మాటే కాదన్నా, పాట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళి కట్టి తీసుకొస్తాడా? తల్లించేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆల్టర్నేట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటముతో చాటింగ్ చేస్తున్నాడు. దాని కంప్యూటర్ ఆడిది చిన్న బాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గోటు మీటేం కాదు, ఆ పెంటముతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకురా టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది కానీ. అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? డాడ్, కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసేంటి, మన బిల్డింగ్ ఏంటి? దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా, కోనసీమైనా, శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుద్దో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళున్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. అదిగో బక్క. ఆ బక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికన్గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్లో పడేస్తోంది. యా అల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయట పడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు మేము పరుగు పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా? ఇలా అయ్యరు, ఈ 100 నీదేగా? నాదే. పొద్దుటే ఇక్కడ దాచా. తీసుకో. అయ్యో, ఒరే చచ్చాను రోయ్. అయ్యో, అమ్మో. ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్? ప్రామిస్. నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలుచ్చా. కోకిల, నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్, ఓహో, వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా? ఐఎమ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎం ధర్మరాజు. షల్ వి ప్రొసీడ్? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు.
దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబే తొందర కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఈజ్ ఏ పొలిటీషియన్? అవునండి, మా వాడు పెద్ద పొలిటీషియన్. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ, ఎంఐఎం, అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్. కోకిలా విన్నావా? నమస్తే సార్. ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను, అయినా నా కాంపౌండ్ లోనే ఉండి ఇంత రగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి. చచ్చా, నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను నేను చెప్తాను పడుకో. నాకు అర్థమైంది, మొత్తం టోటల్ అర్థమైపోయింది నాకు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్. అయ్యో మీరు కష్టపడకండి, మేము చెప్తాము. మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు. సమజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా. మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. యాదకు. పడుకో, నేను ఇంకా సర్నాశనం చేయాలి. నేను పర్సనల్ గా ఫోన్ చేస్తా. పడుకోరా, నిన్ను నీ చంపుతాగా. ఏమి ఈ భవన సౌందర్యము? మీ బుద్ధి పలుచుకున్నారు కదా, ఇలాగే ఓవర్ యాక్ట్ చేసి లోపల సీన్ పాడు చేశారో డొక్క చింపేస్తాను. నీకే చెప్పేది. చూడు బాబు, నువ్వు చెప్పినట్టుగానే చిలక పలుకులు పలుకుతాను. ఓ అగ్నిహోత్రి, ఏం నాటక తాటకి? నేను ఎప్పుడైనా డైలాగులు మర్చిపోతే నువ్వు గుర్తు చేస్తావుగా. నువ్వు అంతేగా. ఇది స్టేజ్ కాదు, ఇల్లు. మీరేమైనా చింపదలుచుకుంటే లోపలికి వచ్చి చింపండి. ప్రస్తుతం మీ ఇద్దరు నాకు తల్లి తండ్రి. లెక్క వెలిగితివి. నీవు మా పుత్రకుండవు, నీవు వీరికి తల్లివి. రండి. ఈ తల్లి ముడమయ్య ఎంత బాగా ఉంది. అదే నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని చెప్పానే. నక్కపల్లి నారాయణ స్వామి ధనవంతుడిని. నక్కపిల్లి రాజేశ్వరి దేవి ధనవంతుడి భార్యని. దండం పెట్టి. అందరూ మహానుభావులు అంటారు ఏమిటండి? ఉన్నది ఇద్దరమే కదా. నమస్కారం, కూర్చోండి. కూర్చోండి. అదే మా అక్కయ్య బావయ్య అని చెప్పానే వాళ్ళే. చనిపోయాడు అనుకున్నా మా కిష్టయ్యకి మీరు మళ్ళీ జీవం పోసారు. అదే కిస్తేనే. నా ముందు పేరు కిస్తయ్య కదా, ఆ తర్వాత రవికిరణ్ అని మీరు పేరు మార్చారు కదా. చెప్పావు. అదే పెట్టాను, పేరు పెట్టాను. మీరు మా వాడికి జీవం పోశారు. ఒక్కరికి పోయి ఏమిటండి, ఎందరికో పోశాను. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు. ద్రౌపది. నేను స్టేజ్ ఎక్కానంటే ఒకటే కొట్టుడు. తప్పట్లు. అంటే మీరు నాటకాలు ఆడతారనమాట. అది కదండి, నాటకానికి 500. తనయుడు మాట్లాడొద్దంటున్నాడు. నాటకానికి 400. అంటే మా అమ్మ నాన్నకి కళాపోషణ అంటే చాలా ఇష్టం. నటరాజ నాటక కళా మండలిని పెట్టి నాటకాన్ని వచ్చిన వాళ్ళందరికీ 400, 500 చొప్పున విరాళాలు. చాలా సంతోషం అండి. ఏమండి, నాకు నాటకాలంటే మహా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను నాటకాలు ఆడేవాడిని. నేను హార్మోని బ్రహ్మాండంగా వాయిస్తానండి. హార్మోని తీసుకుంటాను, అవసరం పాట పాడుకుంటాను. ఏమండి నారాయణ సార్ గారు, ఇది పాత పడిపోయింది అనుకోకండి. అన్ని జర్మన్ రీడ్స్. ఆకులు నరసరావు గారు నాకు ప్రజెంట్ చేస్తారు. హార్మోనియం చూస్తే ఇక నాకు ఆవేశం ఆగదు. వేసుకోండి 400. ఇంటిని నాటకం కంపెనీ చేయొద్దని నీకు 100 సార్లు చెప్పి తీసుకొచ్చాను, నువ్వు మర్చిపోయావు. ఇలా మర్చిపోయే మన స్టేజ్ మీద దుబ్బిశెట్టి వేయడానికి నక్షత్రుడు డైలాగ్ చెప్తే జనం ఎంత కొట్టుడు చప్పట్లు. జరిగింది. అబ్బా బావా, నువ్వు కూడా వాళ్ళతో కలిసి అక్క దేవిని తీసుకొచ్చి చూపిస్తే ఓ పని అయిపోతుంది. అబ్బా ఆ పెట్టెలు ఇవ్వండి. నారాయణ సార్ గారు, ఈ పని అయిపోయిన తర్వాత మనం తర్వాత రామ్మా.
ఈ ముగ్గురులో దేవి ఎవరు? మా పెద్దమ్మాయి దేవి, రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి సరస్వతి. వీళ్ళు కిషాయి తల్లిదండ్రులు. నమస్కారం చేయండి. ఆ మధ్య పిల్ల పెద్దది అనుకున్నానే, మీరేం పొరపాటు పట్టలేదు కదా? నాన్న, నువ్వు కొంచెం ఓవర్ గా యాక్ట్ చేస్తున్నావు. అమ్మాయి మీకు నచ్చిందా? మా అబ్బాయికి నచ్చితే మాకు నచ్చినట్టే. మాకు నచ్చిన అమ్మాయినే నువ్వు ఎన్నుకున్నావు బాబు.